హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేమందరం ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది, తమ్ముళ్ళు చూసేసి ఉంటారు కదా. అది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. మేమందరం, మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నారు, అండ్ ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు, మా అక్క ఇంకా బావగారు అనమాట. హాయ్ చెప్పండి. ఓకే, ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చేసాము. మొత్తం ఈ వ్లాగ్ అంతా లాస్ట్ వరకు చూసేయండి. సో మా జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందండి. సో సమ్మర్ వెకేషన్ కి అయితే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట, హైదరాబాద్. సో ఇదే ఫస్ట్ టైం యాదగిరిగుట్టకి వెళ్ళడం. అసలు చూడండి, రోడ్స్ అయితే ఎంత బాగున్నాయో కదా, భలే మెయింటైన్ చేస్తున్నారు అసలు. ఇక్కడ ఏదో చిన్న శిల్పారామం టైప్ ఏదో కనిపించింది ఎంట్రన్స్ లో. ఇంకా అలా గ్రీనరీ మొత్తం చూస్తుంటే అసలు ఆ వైబే వేరుతుందండి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దూరంగా అయితే ఒక పెద్ద కొండ కనిపిస్తుంది చూసారా, అదే భువనగిరి కోట అన్నమాట. ఇది ఒకే ఒక పెద్ద రాయితో ఏర్పడిన కొండ అండి. దూరం నుండి చూస్తుంటే ఒక పడుకున్న ఏనుగులా అయితే ఉంటుంది. చాలా ఏళ్ళ చరిత్ర ఉన్న ఒక కోట అన్నమాట ఇది. అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట కార్ లోంచి చూస్తుంటే. చూడండి, మనమైతే దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుండి చూస్తుంటే అసలు ఇందాక మనం చూసిన భువనగిరి కోట లాంటి చాలా అందంగా ఉంది కదా. ఇది కూడా గ్రీనరీ చూడండి అసలు ఎంత బాగుందో. పైకి వెళ్ళి అక్కడ కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇక మేమైతే ఎంట్రన్స్ దగ్గర కార్ పార్క్ చేసేసి ఇలా ఆటో ఎక్కి కొండపైకి అయితే వెళ్తున్నాము. బయట ఎంత ఎండ ఉన్నా సరే కొండ పైన కాబట్టి గాలి అయితే భలే వేస్తుంది అనమాట. ఇంక పైకి అయితే వచ్చేసాము. ఇదే పైన గుడి అనమాట, ఇలా ఉంది ఎంట్రన్స్ లో. ఇక్కడ చూడండి, మేమైతే పైకి వచ్చిన తర్వాత ఇలా నామాలు అయితే పెట్టించుకున్నాం అందరం. మా బుడ్డోడు అయితే భలే క్యూట్ గా ఉన్నాడు కదా. వీడు మా అక్క వాళ్ళ కొడుకు అనమాట, వాడికి భలే క్యూట్ గా ఉంటాడు వాడు కూడా. సో ఇంకా గుడి లోపలికి వెళ్ళాలంటే ఇంకొంచెం పైకి నడుచుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో అందుకే మేము నడుస్తున్నాము. ఇంకా పైకి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మొబైల్ ఫోన్స్ అయితే ఎలో చేయరండి, కాబట్టి నేను బయట కొన్ని క్లిప్స్ తీసాను టెంపుల్ మీకు చూపించడానికి అనేసి. మొత్తానికి మేమైతే నడుచుకుంటూ పైకి వచ్చేసామండి. పైన అయితే ఇలా ఉందన్నమాట. వీకెండ్ కాకపోయినా సరే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము పైకి వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అవుతుంది టైము. సో దర్శనం అయితే క్లోజ్ చేశారంట, మళ్ళీ 1 కి ఓపెన్ చేస్తారని చెప్పారు. సో అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మొబైల్ ఫోన్స్ అయితే ఎలో లేదు కాబట్టి మేమైతే మా ఫోన్స్ అన్ని తీసుకెళ్లి లోకల్ లో పెట్టేశామండి. దర్శనం అయిన తర్వాత వచ్చి గుడి మొత్తం కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవి యాడ్ చేస్తాను. మేమైతే దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసామండి. అబ్బో, అసలు లోపల స్వామివారి దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగిందండి. అసలు గుడి కోసం చెప్పాలంటే మాటలు కూడా సరిపోవు అనమాట. ఆ శిల్పకళ వైభవం చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు అసలు. లోపల ఫోన్లు అయితే ఎలా లేవు కాబట్టి మీకు చూపించలేకపోయాను, కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మాటల్లో చెప్పలేను అనమాట. ఒకసారి మీరు కూడా వస్తే ఆ వైబ్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఇది చూసారా, పెద్ద గోల్డెన్ డోర్, అసలు చూడడానికి భలే ఉందన్నమాట. దర్శనం కంప్లీట్ అయ్యాక ఇక్కడికి వచ్చి ఫొటోస్ అయితే దిగాము. నిజంగా చెప్పాలంటే రీసెంట్ గా జరిగిన ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ తర్వాత మన యాదాద్రి లుక్కే మారిపోయింది. ఆ కృష్ణశిలలతో కట్టిన స్తంభాలు, గోపురాలు చూస్తుంటే మన సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత గొప్పగా అనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళాక చూస్తే అసలు ఆ కళ్ళకు కట్టినట్టున్న శిల్పాలు, ప్రతి స్తంభం ఒక కథ చెప్తున్నట్టుందండి. మనం ఎంతో మంది శిల్పుల కష్టం ఈ టెంపుల్ లో చూడొచ్చు. కొత్త టెంపుల్ వల్ల చాలా స్పేషియస్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్నమాట. మనం మన ఫ్యామిలీతో ప్రశాంతంగా కూర్చొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది, కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఆ టెంపుల్ లోని గర్భగుడిలో నరసింహస్వామిని చూడగానే జర్నీలో ఉన్న అలసట అంతా ఒక్కసారిగా పోయిందండి. మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తానికి మా ఈ టెంపుల్ విజిట్ అయితే చాలా బాగా అయిందండి. ఫస్ట్ టైం అయినా సరే బెస్ట్ మెమరీగా మిగిలిపోయింది. అలాగే నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి అయితే స్వర్ణగిరి వెళ్దాం అనుకుంటున్నాము. అలాగే మీరు కూడా ఈ సమ్మర్ లో ఫ్యామిలీతో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అయితే తప్పకుండా ఈ టెంపుల్ కి వెళ్ళిరండి. అండ్ నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్ కూడా చూపించేస్తాను, నెక్స్ట్ క్లిప్స్ లో చూసేయండి. స్వర్ణగిరి టెంపుల్ కి స్టార్ట్ అయిన తర్వాత దారి మధ్యలో మాకైతే ఈ ప్లేస్ కనిపించిందండి. చూస్తున్నారు కదా, రోడ్ సైడ్ అంతా పచ్చని గార్డెన్, కూర్చోడానికి బెంచెస్, ఎదురుగా పెద్ద చెరువు కూడా ఉంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ కాసేపు ఆగైతే చిల్ అయ్యాము.
ఇక్కడ మా అక్క కొడుకు చూడండి, ఆ చెరువులో చేపలు ఉన్నాయంట, ఎంత ఎగ్జైట్ చెప్తున్నాడో నాకు చూడమని. ఇక నేనైతే మా బాబుతో కలిసి ఫ్రీగా ఎంజాయ్ చేశాను, కాసేపు అలా వీడియోస్ తీసుకున్నాను. ఇంక ఇక్కడే కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ కారికి అయితే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్. మెయిన్ రోడ్డు నుంచి కొంచెం లోపలికి ఉంటుంది. దూరం నుండి చూస్తే చూసారా టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి. వచ్చేసాము. కార్ పార్కింగ్ లో పెట్టి ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. చూడండి, స్టార్టింగ్ లో చుట్టూ వ్యూ మొత్తం చూపిస్తున్నాను. అసలు కన్స్ట్రక్షన్ మొత్తం వేరే లెవెల్ అండి, చాలా బాగా డిజైన్ చేశారు. ఎంట్రన్స్ దగ్గర వాటర్ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఉన్నాయి. స్వామివారి పాదాలు దర్శించుకున్న తర్వాత ఇలా పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి, మెట్లెక్కి గుడి లోపలికి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళాక టెంపుల్ వ్యూ చూడండి, కళ్ళు తిప్పుకోలేనంత బాగుంది కదా. బట్ ఇక్కడ కూడా మొబైల్స్ అలో లేదు, సో మేము మొబైల్స్ అన్ని కౌంటర్ లో ఇచ్చేసి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత వీడియో ఇది. ఇంకా మీకు మెయిన్ అట్రాక్షన్ ఒకటి చూపిస్తాను, చూసింది. ఇది టెంపుల్ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి వారి స్టాట్యూ అన్నమాట. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి, ఆకాశాన్ని తాకినట్టు ఎంత మజెస్టిక్ గా ఉందో కదా. ఇంకా నెక్స్ట్ మీరు చూడబోయేది మెయిన్ పార్ట్. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది, దీనికోసమని నేను మెయిన్ రావడానికి కారణం కూడా. చూడండి, ఇంక ఈ కోనేరు దగ్గర వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే. వెంకటేశ్వర స్వామి అలా నీట పైన పడుకొని ఉన్నారు, చూస్తుంటే భలే ఉంది కదా. అసలు ఈ ప్లేస్ లో ఎంత చల్లగా గాలి వస్తుందో తెలుసా, చూస్తున్నారుగా నా చున్నీ ఎలా ఎగురుతుందో. ఆ గాలి స్పీడ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. నాకైతే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపించిందండి. పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది కదా. ఇక్కడ మరి కింద కూడా వెళ్ళి చూడొచ్చు. కిందకి వెళ్ళి చూస్తే ఎలా ఉందో చూపించేస్తాను, చూసేయండి. యూజువల్లీ మనం ఇలా అనంత పద్మనాభ స్వామిని చూస్తాము, కానీ ఇక్కడ ఈ సెటప్ లో స్వామి వారిని చూడడం మాత్రం ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మా బాబుకు కూడా ఈ టెంపుల్ బాగా నచ్చేసినట్టుంది. మేము ఇక్కడ టెంపుల్ నైట్ వ్యూ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎందుకు దీనికి స్వర్ణగిరి అని పేరు పెట్టారో నాకు ఇప్పుడే అర్థమైంది. అసలు లైట్స్ ఆన్ చేయగానే చూడండి, టెంపుల్ మొత్తం ఒక బంగారు కొండలా మెరిసిపోతుంది కదా. అబ్బా ఎంత బాగుందో. అసలు టెంపుల్ ని చూస్తుంటే తల మెరిసిపోతే స్వర్గంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు కనుక ఈ టెంపుల్ కి వస్తే నైట్ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఇదండి మా యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి టెంపుల్ ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.